నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు రెండవ రోజు బుధవారం కొనసాగాయి. పట్టణ గ్రామాలలో పలు కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, అధికారులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో కళాశాల విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి టెక్కే మార్కెట్ యార్డు వరకు కొనసాగింది. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అందరం కూడా ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం మన వంతు బాధ్యతగా వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసే యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి టేకప్ చేస్తున్నాము. ఈ యాక్టివిటీ సైకిల్ యాత్ర ఇప్పుడు ఇది మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్, టెక్కే పద్మావతి నగర్ ఎండ్ వరకు ఉంటుంది. ఈ యాత్ర ఉద్దేశం ఏమిటంటే ప్రజలందరూ కూడా దయచేసి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పాటు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం మీ జాగ్రత్తలు మరి నీటి సరఫరాలో కానీ లేదంటే మీ పీల్చే గాలిని, వాతావరణ కాలుష్యం కానీ లేకుండా మీ పరిసరాలన్నింటినీ కూడా మీ వంతు బాధ్యతగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడం కోసం ఏర్పాటు చేసిన ఈ యాత్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసి. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పారిశుద్ధ్య పనుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం అంతా కూడా స్వచ్ఛతకి మారు పేరు అన్నటువంటి నినాదాన్ని తీసుకురావడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాయి. అక్టోబర్ 2కి ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులతో ర్యాలీ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి స్వచ్ఛతపై ఒక అవగాహన ర్యాలీ ఇది. ఈ అవగాహన ర్యాలీని నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మేడం గారు ఇక్కడికి రావటం నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రోడ్డు మీద వచ్చేటప్పుడు కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ చెత్త అక్కడ వేయడం అనేది జరిగే ఒక అలవాటుగా మన ప్రజలకు మారింది. ఈ దీనిలో మార్పు తేవాల్సిన అవసరం మనకుంది. ఈ మార్పు ఎలా వస్తుంది అంటే మనం ఈ కార్యక్రమంలో పాల్గొని అవేర్నెస్ తెచ్చుకొని ప్రతిసారి కూడా మనము ఎక్కడైతే చెత్త బుట్టలు ఉంటాయో ఆ చెత్త బుట్టల్లోనే ఇవన్నీ వేయడం అనేది అలవాటు చేసుకోగలిగితే మనం బాగా శుభ్రంగా ఉండడానికి వీలవుతుంది. శుభ్రత అనేది ఈరోజు కొత్త కాదు, మనకి గాంధీజీ గారి కాలం నుంచే ఇది ఉంది. గాంధీజీ గారు ఎస్సీ కాలనీస్లో శుభ్రత కోసం అని చెప్పి ఆయనే స్వయంగా చీపురు పట్టుకొని ఊడ్చేవారు. ఆ ఫొటోస్ అన్ని కూడా మనం గమనించి చూస్తూనే ఉన్నాం. నంద్యాల మండలం చాబోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎంపీడీఓ సువర్ణ, సర్పంచ్ మౌనిక ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాలలో, పాఠశాలలో, రోడ్ల వెంట స్వచ్ఛత గురించి ర్యాలీ ద్వారా అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి పాఠశాలలో స్వచ్ఛత ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పి పబ్లిక్లో కూడా అందరికీ తెలియజేయడానికి ర్యాలీల ద్వారా మరి ప్రభుత్వం వారు స్టూడెంట్స్ను ఉపయోగించి చేస్తున్నారు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.